వాళ్ళకి భిక్ష దొరకలేదుగా. ఏమనుకున్నాడు, ఏంటి ఎవరి మొహం చూశాను నేను పొద్దున్నే లేచి, రేపైనా దొరకకపోతుందా అని అనుకుంటాడు. ఇక అయిపోతుంది కదా, సూర్యుడు అస్తమిస్తున్నాడు అనుకొని ఆ రాత్రి గడిపి మరునాడు మధ్యాహ్న కాలంలో శిష్యుడు తాను అంటే ఎవరిక్కడ వేదవ్యాసుడు వేరు విప్రభవన వాటికల్లో అంటే వేరు బ్రాహ్మణ భవనాలున్న వీధులలో భిక్షాటనము చేయబోయి తొలునాటి అంటే ముందు రోజు లాగానే ముక్కంటి మాయ. ముక్కంటి అంటే ఏంటి అక్కడ మీనింగ్? 3 కన్నులు కలవాడు శివుడు. అంతేగాని అది అక్కడ 3 కన్నులు కుందకు రాదు, ద్విగు సమాసంలోకి వెళ్ళిపోదన్నమాట. ముక్కంటి మాయ చేత అంటే 3 కన్నులు కలవాడైన శివుడి యొక్క మాయతోటి. ఓకే, మళ్ళా ఒక్కసారి అని ఆ రాత్రి గడిపి మర్నాడు మధ్యాహ్నం శిష్యులు తను వేర్వేరు బ్రాహ్మణ భవన వీధుల్లో భిక్షాటనం చేయబోయి తొలినాటిలాగానే ముక్కంటి మాయచే, ముక్కంటి 3 కన్నులు కలవాడైన శివుడి యొక్క మాయతో ఏ మత్స్యకంటి చేప వంటి కన్నులు కలది బహువ్రీహి సమాసము. ముక్కంటి 3 కన్నులు కలవాడు శివుడు, బహువ్రీహి కలవాడు కలది. మత్స్యకంటి చేప వంటి కన్నులు కలది స్త్రీ. ఏ స్త్రీ కూడా వంటకమ్ము పెట్టకుండా, వంటకు పెట్టపోయేసరి కటకటంబడి మిక్కిలి కోపపడి, వెరీ ఇంపార్టెంట్ మీనింగ్, మిక్కిలి బాధపడి, కటకటంబడి బాధపడి. ముక్కంటి 3 కన్నులు కలవాడు శివుడు, మత్స్యకంటి చేప వంటి కన్నులు కలది స్త్రీ. కటకటంబడి భిక్షపాత్రంబు నట్ట నడువీధి పగలవైచి, నట్ట నడి వీధిలో పగలవైచి, పగలు కొట్టేసి కోపావేశముతో ఈ రకంగా అంటాడు. ఆ రాత్రి గడిపాడు. మర్నాడు మరలా శిష్యులు వేదవ్యాసుడు వేరు బ్రాహ్మణ భవనాల వీధుల్లో తిరుగుతారు. కానీ మొదటి రోజులాగానే శివుడి మాయతో ఏ స్త్రీ కూడా భిక్ష పెట్టదు. అప్పుడు వేదవ్యాసుడు మిక్కిలి కోపంబడి బాధపడి నడ్వీధిలో భిక్షపాత్ర పగల కొట్టి కోపావేశంతో ఇట్లా అంటాడు, ధనము లేకుండెదరు 3 తరములందు. 3 తరాల దాకా డబ్బులు లేకుండా ఉంటారు. 3 తరముల చెడు మోక్షలక్ష్మి. మీకు ఒక 3 తరాల ప్రజల వరకు మోక్షం ఉండదు. విద్యయును 3 తరములు వెడలవలయు. 3 తరాల దాకా మీకు చదువు రాదు. పంచజనులకు కాశికా పట్టణముల. పంచజనులు అంటే మనుష్యులు. దాని ఉత్పత్తి ఏంటంటే పంచభూతములచే పుట్టువారు. నోట్ డౌన్, పంచజనులు. పంచభూతములచే పుట్టువారు. 5 పంచభూతములచే పుట్టువారు అనగా మనుషులు. పంచజనులకు కాశికా పట్టణంలో, కాశీలో ఉన్న మనుషులకు 3 తరాల దాకా డబ్బు ఉండదు, 3 తరాల దాకా మోక్షం ఉండదు, 3 తరాల దాకా చదువు లేదు అని పరాశర్యుడు అంటే వ్యాసుడు, పరాశర మహర్షి కుమారుడు. పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు క్షుత్పిపాస ఆకలి బాధకి పరవశుడై లోబడిపోయి, ఆకలి బాధకు లొంగిపోయాడు. ఎంత గొప్ప ఋషి కూడా ఆకలిని తట్టుకోలేకపోయాడు, శపించేశాడు. శపింపదలంచునవసరమున శపించేసేయబోతుండగా ఆ అవసరంలో, ఆ క్షణంలో ఒక్క విప్రభవనంబు వాకిట, ఒక్క బ్రాహ్మణ భవనం వాకిట్లో పార్వతి ప్రాకృత వేషంబున, మనిషి వేషములో, పార్వతీదేవి సామాన్యమైన స్త్రీ వేషములో వస్తుంది. అంటే ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ 2 ప్రశ్నలు తగులుతాయి మనకి. ఒకటేంటి అంటే భిక్ష దొరకలేదని వ్యాసుడు కోపించాడు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వ్యాసుడు పెద్ద మహర్షి, అన్ని పురాణాలు చదివాడు. అటువంటి వ్యక్తి కూడా ఆకలిని అణుచుకోకుండా శపించటం అనేది తగినది కాదు. ఎందుకంటే మనకంటే కూడా డబ్బులు లేని వాళ్ళు, భోజనం దొరకని వాళ్ళు చాలా ఉండగా బ్రహ్మజ్ఞానుడైన వ్యాసుడు శపించటం అనేది సరైనది కాదు అని నా అభిప్రాయం అని మీరు రాయొచ్చు. ఇంకోటి, ఆకలి మనిషిని విచక్షణ కోల్పోయేటట్లు చేస్తుంది, దీని గురించి రాయండి అంటాడు. ఆకలి అనేది ఎటువంటి జీవితకైనా ఆకలి బాధ అనేది ఒకేలాగా ఉంటుంది.
ఆకలేసినప్పుడు ఎంతటి మహానుభావుడైనా మంచి చెడులను ఆలోచించడు. ఇది నేను చేసేది మంచా చెడా అని వ్యాసుడు ఆలోచించలేదు. అతను ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కాలేదు కాబట్టి ఆకలి మనిషిని విచక్షణ కోల్పోయేటట్లు చేస్తుంది. ఈ 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి రీడ్ దోస్ 2 క్వశ్చన్స్ అండ్ మీనింగ్స్.